అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, తాతలకి, అవలకి, యువకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యే అయినా. మీ అందరికీ నాకు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిర్రు. ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉండి వేరే పార్టీ సర్పంచ్ గెలిస్తే మీకేమైనా లాభం అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి.
ఎమ్మెల్యేకి తెలియకుండా ఊర్లో ఏదైనా పనులు అయితే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్యేగా నేను పనులు చేయాలి తప్పితే ఎదుటి పార్టీ వాళ్ళు పనులు చేయలేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మేము పనులు చేసినాం కాబట్టి, చెల్పూరు గ్రామంలో పనులు చేసినాం కాబట్టి మేము ఓట్లు అడుగుతా ఉన్నాం. ఈ చెల్పూరు గ్రామంలో ప్రతి రోడ్ వేసింది కేసీఆర్, ప్రతి మోరి కట్టించింది కేసీఆర్, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనిచ్చింది కేసీఆర్, ప్రతి మీ ఊర్లో కట్టించింది సెగ్రిగేషన్ షెడ్ కట్టించింది కేసీఆర్, శ్మశాన వాటిక కట్టించింది కేసీఆర్, 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్, 4000 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు ఇచ్చింది కేసీఆర్, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్, ఇలా రైతు బీమా ఇచ్చింది కేసీఆర్, అద్భుతంగా పిండి బస్తాలు ఇచ్చింది కేసీఆర్, ఇలా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్, కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్. ఇవన్నీ నేను చెప్పింది వాస్తవమా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. సంఘాల భవనానికి 70 లక్షల రూపాయలు ఇచ్చింది కేసీఆర్. శివుని గుడి కట్టడానికి మీ అందరు మాటిస్తే 25 లక్షల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వంలో నేను. ఇది వాస్తవమా కాదా మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలా గుడిని ఆ రోజు మీకు చెప్పిపోయిన శివుని గుడిని నేను కట్టిస్తా, శివుని గుడిని చేసే బాధ్యత నాది అని మీకు ఆ రోజు నేను చెప్పిన మాట ప్రకారం గుడి పని స్టార్ట్ చేపించినా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చెప్పలేదా? పక్కానా? మీకు చెప్తున్నా, శారదక్కని విశ్వనాథ్ని గెలిపి సర్వం మీ ఊర్లో చేసే బాధ్యత నాది. నేను కూడా మీ చెల్పూరు బిడ్డనే, నేను కూడా ఈ చెల్పూరు గడ్డ మీద నుంచి పుట్టిన వాళ్ళమే. ఈ చెల్పూరు కానీ వీణవంక కానీ మా పాడి వాళ్ళదే. నేను మీ ఊరి బిడ్డని, మనూరి బిడ్డని. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను వచ్చి చెప్తున్నానంటే నేను మీకు మీ మంచి కోసం చెప్తున్నాను కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. బేజాబ్తు కాదు, బాజాబ్తు పనులు చేసినాం. బాజాబ్తు ఓటేయమని నేను అడుగుతున్నా. దయచేసి ఓటే. ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్నా, మనం 70 లక్షల రూపాయలు మన కుల సంఘాల భవనాలకి మనం శాంక్షన్ చేసుకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆ 70 లక్షలు క్యాన్సిల్ చేసిర్రు. వాళ్ళు 70 లక్షల రూపాయలు క్యాన్సిల్ చేసినందుకు వాళ్ళకి ఓటేద్దామా? దేనికి వెయ్యాలి ఓటు? నేను ఇన్ని పనులు చేసిన కాబట్టి నేను ఓటేయండి అని నేను అడుగుతున్నా. మరి వాళ్ళు ఏ పనులు చేసిరని వాళ్ళు ఓటేస్తారని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండు, మోసపోతే గోసపడతామని. మన చెల్పూరులో ఎవరు మోసపోలే, మీరు నాకే ఓట్లు వేసారు ఒప్పుకుంటా. కానీ పైన మోసపోయిర్రు. కేసీఆర్ కాకుండా రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిర్రు. ఇలా గోసపడుతుర్రా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకి పొరపాటున మీరు ఓట్లు వేస్తే గోసపడతారు, మోసపోతే గోసపడతారు. ఇక వాళ్ళ దగ్గర బాగా నోట్లు ఉన్నాయి కావచ్చు, పెద్ద పెద్ద నోట్లు తీసి ఇస్తారు. తీసుకోరి, నోట్లు ఏమొద్దంటే నోట్లు ఇచ్చినోడిని తీసుకోరి, ఓటు మాత్రం శారదా విశ్వనాథ్కి వేయరి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది 5 సంవత్సరాలకు సంబంధించిన విషయం. ఇలా ఆ తూము మన పెద్ద చెరువు తూము దగ్గర దాన్ని మంచిగా చేయించే బాధ్యత నాది, సర్వం బాధ్యత నాది. మళ్ళా బ్రిడ్జ్ కూడా చేయించే సర్వం బాధ్యత నాది. ఈ 2 చేయించే బాధ్యత నాది. ఈ లంగలు ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా, ఈ లంగలు ఏమైనా చేసినా మీకు నేను చెప్తున్నా, మళ్ళా 3 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక శారదా సర్పంచ్ నాయకత్వంలో చేసే బాధ్యత నాది. ఇది నా మాట అని చెప్తా ఉన్నాను. ఈ లంగలు నేను అడుగుతున్నాక ఓటేయాలని, మీకు ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు 15,000 ఇస్తా అన్నది. 15,000 ఇచ్చిండ్రా? రైతులకి 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ ఇచ్చిండ్రా? ప్రతి మహిళకి 2,500 ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇలా తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిర్రా? 500 రూపాయలుగా గ్యాస్ ఇచ్చిర్రా? 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. చేసిర్రా? 4,000 పెన్షన్ 6,000 చేస్తామన్నారు. చేసిర్రా? ఇలా పిండి బస్తాలకి మనం తన్నుకునేటట్టు చేసిర్రా? ఇవన్నీ నేను చెప్పింది వాస్తవాలా వద్దాలా? ఇక వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలక్క? మనం మీరే అన్ని అన్నారు వాళ్ళు చేయలే అని. ఇక వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలి? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండా? 24 గంటల ఫ్రీ కరెంట్ కేసీఆర్ ఇచ్చిండా? ఇలా రైతు బీమా కేసీఆర్ ఇచ్చిండా?
పిండి బస్తాల కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఒక్క రోజున ఇబ్బంది అయిందా? 2000 రూపాయల పెన్షన్ కేసీఆర్ చేసిండా? 4000 రూపాయల పెన్షన్ కేసీఆర్ ఇచ్చిండా? కళ్యాణ్ లక్ష్మి 1,116 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండా? ఇవ్వలేదా? కేసీఆర్ కిట్ కేసీఆర్ ఇచ్చిండా? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండా? కంటి వెలుగు అవ్వలకి ఆపరేషన్ ఫ్రీగా అద్దాలు ఇచ్చిండా? ఇవ్వలేదా? గర్భిణీ స్త్రీకి న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిండా? ఇవన్నీ మేము ఇచ్చిర్రని మీరే చెప్తారు, వాళ్ళు ఇవ్వలేదని మీరే చెప్తారు. ఇక ఓట్లు ఎవరికి ఇవ్వాలో మీరు నిర్ణయించుకోరు. ఇవ్వాలి కానీ ఎప్పుడు ఇచ్చిరు? ఓట్లకి ఇచ్చిరు లంగలు. ఆ ఓట్లకు కూడా ఇచ్చింది ఏం చేసిరు? మొత్తం అందరికి ఇవ్వలే, 60% మందికి ఇచ్చిరు, 40% మందికి ఎగ్గొట్టిరు. ఇది నిజమా కాదా అక్క? నిజమా కాదా? మరి లంగలా కాదా? వాళ్ళు పచ్చి లంగలా కాదా? ఆఖరికి చీరలు కూడా కొట్టేస్తారు. హనేవిల్ కేసీఆర్ ఇచ్చిన చీరలు షవ్వా. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చారు కదా చీరలు, అయితే ఒక్క మనిషిని మిస్ చేసిండా? మరి గంత పచ్చి లంగలు కావాలకి ఎత్తాము మనం. ఇక మీ దయ, మీ దండం, మీ బిడ్డగా, మీ చెల్పూరు బిడ్డగా అడుగుతున్నా, మరి వేస్తారా లేదా ఓట్లు? మళ్ళీ కౌశికాన్ని అటెక్ట్ పోగానే మరి వాళ్ళు వచ్చి ఏమైనా చెప్పగానే మళ్ళీ ఏమైనా మారుతారా? ఇక పనులు చేసినాం మేము, ఓటు అడుగుతున్నాం మేము, వాళ్ళు ఏం పనులు చేయలే. ఇక మారకుడి, మీ పుణ్యం ఉంటుంది. ఇక రేపు రాత్రి వస్తారు అందరూ, అక్కో ఏం సంగతి అంటారు. మీరు డోర్ తీసే పెట్టుకుంటారు అంతేనా? అక్కో నవ్వుతారంటే తీసి పెట్టుకుంటారనంటేనా? అరే తీసి పెడితే తీసి పెట్టుకోరు, కానీ ఆ డోర్ తీయగానే మరి లట్టను అందుకొని డోర్ మూసేది. ఎందుకంటే అవి మన పైసలు అక్క. మనకి ఇవ్వాల్సిన రైతు బంధు పైసలు, మనకి ఇవ్వాల్సిన 2,500, మనకి ఇవ్వాల్సిన చీర పైసలు, మనకి ఇవ్వాల్సిన గ్యాస్ పైసలు, మనకి ఇవ్వాల్సిన 4,000 రూపాయల పెన్షన్ పైసలు, మనకి ఇవ్వాల్సిన 6,000 రూపాయల పెన్షన్ పైసలు, ఇవన్నీ మన పైసలే. వారిట్లా తీయగల లట్టన గుంజుకొని చీరలో పెట్టుకొని నమస్తే కదా అని చెప్పుర్రి. ఇక మా అప్పు ఎదురా ఇంకా ఇవ్వాలి కదా మా దాన్ని అడుగురి. ఓకేనా? కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిరక్క. వాస్తవం కాదా? కదా మోరీ కట్టించింది కేసీఆర్ కాదా? ఇలా పనులు చేసినాం మేము. ఈ 2 సంవత్సరాల నుంచి తట్టెడు మట్టన వాళ్ళు పోసిరా? ఈ 2 సంవత్సరాల్లో తట్టెడు మట్టి పోసి కాంగ్రెస్ ప్రభుత్వం కదా 2 సంవత్సరాల నుంచి ఉంది. కేసీఆర్ గారు చేసిన పనులే తప్పితే వాళ్ళ అదనపు పనులు ఏమైనా చేసిరా? అక్క చేసిరా? ఏదన్నా అదనపు పని వాళ్ళు చేసి ఉంటే వాళ్ళకి ఓటేది. వాళ్ళు ఒక్క పని చేయలే, వాళ్ళ కథ చేయలే. ఏంటంటే నా పెత్తనం చేయాలంటే నా పెత్తనం చేయాలి. నా ఏం పెత్తనాలే మీ ఊర్లలో పనులు చేయరా బాబు అంటే ఎవరు ఊర్లో పనులు చేసేటోళ్ళు లేడు, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళు అయితే చాలా ఉన్నారు. ఇక ఇప్పటిదాకా కేసీఆర్ ఏం పనులు చేసిరో మీ నోటితోనే మీరే చెప్పారు. ఇక కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం పనులు చేయలేదో మీ నోటితో మీరే చెప్పారు. ఈ ఆలోచన చెయ్యింది. ఇంకోటి కూడా అక్క మర్చిపోయినా నేను, మీకు బతుకమ్మ చీరలు కేసీఆర్ ఇచ్చేది గుర్తుందా? ప్రతి బతుకమ్మకి ప్రతి ఒక్కరికి కేసీఆర్ ఇచ్చేది గుర్తుందా? ఇక ఈ లంగలు ఏం చేసిరు? కేసీఆర్ పేరు తీసేసి ఇంద్రమ్మ చీర అని పెట్టిరు, ఒక దొంగ పేరు. ఆ ఇంద్రమ్మ చీర అని పెట్టిరు. ఓకే మంచిది, పేరు మారిస్తే మార్చుకోవడం మంచిది. కానీ ఆగు చెప్తా, అది కూడా ఒకటే మాట చెప్పిండు. చెల్పూర్లో ఉన్న అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి, రైతులకు అందరికి చెప్పు, నేను శారదా విశ్వనాథ్కి ఓటేయమని చెప్పినా, శారదా విశ్వనాథ్ని బలపరుస్తా ఉన్నా. ఇలా ఆమెని గెలిపించి చెల్పూర్ వాళ్ళకి మళ్ళీ నాకు అప్పచెప్పమని అని చెప్పిండు. తప్పకుండా సార్ అని నేను చెప్పొచ్చిన, మరి ఆయన మాటగా మీ అందరు కూడా చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా అటు ఇటు మేము కూడా కేసీఆరే, మేము కూడా చేసిన కేసీఆరే పెట్టిందంటే నమ్మకుర్రి. బాజాబ్తు చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారిని బలపరిచిన అభ్యర్థి శారదా గారు. శారదా గారికే ఓటేయండి. కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానులు అందరూ కూడా మళ్ళా మన ఓట్లు అటు ఇటు కాకుండా శారదా గారికి వేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, శారదా విశ్వనాథ్ నాయకత్వం, శారదా విశ్వనాథ్ నాయకత్వం. టీవీ రిమోట్ కే పక్కా కదా. ఇక అయిపోయా, వచ్చిన ముచ్చటగా పోతానా. గౌరవనీయులు పెద్దలు మా మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు సదానందం గారు, సురేందర్ అన్న గారికి,
రేపు 2 రోజుల రూపాయల పెన్షన్ వాస్తవం కాదా? ఇక 200-300 మందికి వికలాంగుల పెన్షన్ ఇస్తాను. వాస్తవమే కాదా? ఇక మీ దయాక చెప్పేటి అన్నీ చెప్పిన ఇక నన్ను మాత్రం వేస్తారా ఓట్లు? పక్కానా? డౌట్ లేదా? మరి నాకైతే చెక్కలు కూడా చేస్తలేరు కదా, చేస్తలేరు కదా, పక్కా కదా? ఇక నమ్మొచ్చు కదా? నమ్మొచ్చు అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టున్నా కాదు. ఎవరిని అడుగుదామని చూస్తే ఇట్లా అందరు సపోర్ట్లు కొడతారు. ఊరి అంటే ఇక గుద్దుడే అంటారు. అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముఖంలో ఈ చిరునవ్వు ఉండాలంటే ఈ ముఖంలో మీకు మళ్ళా రేపు మీకోసము మళ్ళా 2500 ఎందుకు ఇస్తలేరు అని నిలదీయాలనుకుంటే, నేను మీ పక్షాన నిలదీయాలనుకుంటే ఈవెన్ గెలిపిరి నేను మీ పక్షాన నిలబడి నేను అడుగుతా. బాధ్యత నాది. రైతు బంధు 15,000 ఇవ్వాలంటే మీ పక్షాన నిలబడి నేను అడుగుతా. వీళ్ళకి ఓట్లు వేయరి. ఓకేనా? మీకు శివుని గుడి కట్టిస్తే నాకు అన్నీ చేస్తామన్నారు. మరి మీరు మాట తప్పొద్దు. నేను మాట తప్పలేదు. నేను చేసిన